श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఇందుగలడందులేడని సందేహమువలదు చక్రి సర్వోపగతుండెందెందుగతి వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే శ్రీరామ రామజనతును ఏనా ఏమానవుడైన గాని ఏర్పడమదిలో ఆరామ విభుని దలచిన కారాకులుడొల్లినట్లు కర్మముడొల్లున్. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్ష ఫలాలు. ఇప్పుడు ముందుగా 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి 3 గ్రహాలు బాగున్నాయి. రాహువు, శుక్రుడు, బుధుడు. మిగతా సరిగా చెప్పాలంటే 5 గ్రహాలు బాగాలేవు. ఈ మేషరాశికి రకరకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శని ద్వాదశంలో ఉన్నాడు, కుజుడు అర్ధాష్టమందు ఉన్నాడు. దీనివల్ల విపరీతమైన ఖర్చు, సమస్యలు, ఇబ్బందులు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఎక్కడ ప్రతి రూపాయి కూడా ఆచి తూచి ఖర్చు పెట్టుకోవాలి. వాడు ఉప్పు కారం వేసుకు తింటే చాలే డబ్బులు మిగలాలి అనేట్లుగా ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు కాదు, ముఖ్యమైన ఖర్చులు. ఎవరు కూడా డబ్బు చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డబ్బులు కావాలి. ఇవాళ పంచపక్ష పరవాణాలు చేసుకు తింటే డాక్టర్ ఫీజుకు డబ్బులు లేకపోతే ఇబ్బంది అవుతుందిగా. అందుకోసం రేపనే రోజుకి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాదండి అత్యవసరం వచ్చింది, నడుస్తుండగా కాలు మెలికబడింది, ఫ్రాక్చర్ అయింది. కట్టుగా తనయా 3 నెలల దాకా ఇంట్లో ఉండమంటాడు. నువ్వు బయటికి పోవడం లేదు, సంపాదించడం లేదు, డబ్బులు లేవు, డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఎట్లా? ఈ పరిస్థితుల్లో డబ్బులు అడిగితే ఏం చేస్తాడో తెలుసా? 100కి 25 రూపాయలు వడ్డీ ఇవ్వమంటాడు. నీ అవసరం తప్పదు, 25,000 కాదు, నెలకి 100కి 50 రూపాయలు వడ్డీ అయినా సరే ఇచ్చి తెచ్చుకోవాల్సిందే. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? బాగాలేని టైంలో నీ ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టడం వల్ల నీకు సమస్య వచ్చింది. ఈ మేషరాశి పరిస్థితి ఇది, వేరే కాదు. అట్లా కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, ఇంకోట ఏదో అవసరమైన ఖర్చు. పిల్లాడు ఫీజు కాలేజీ నుంచి బయటికి పంపించేశారు, కట్టు 50,000 కడతారా, లేకపోతే ఇంటి దగ్గర కూర్చో. వాడు చదువు ఆపుతావా, 50,000 కడతావా? ఇట్లాంటి సమయంలో డబ్బులు ఉండాలా అక్కర్లేదా? ఉన్నాయి కదా, ఏదో జలసాలు చేసి బంగారం, టేబుల్స్, కుర్చీలు, పందిరి మంచాలు, లేదా పెద్ద పెద్ద లైట్లు, లేదా పెద్ద టీవీ, గదికి సరిపోయేంత పెద్ద టీవీ కొంటామా. ఇది ఆనందంగా ఉంటుంది. తర్వాత ఉండే పని ఎట్లా ఉంటుందంటే ఇనప ముళ్ళ మీద ఎగిరినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితులు చాలా కష్టతరంగా ఉన్నాయి. అయితే డబ్బులు వస్తాయి. రాహు ఏకాదశంలో ఉన్నాడు, డబ్బులు బాగా వస్తాయి. ఇదివరకు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. మీ ఆస్తులు కాజేసిన వాళ్ళు కూడా మీ ఆస్తులు స్వాధీనం అవుతాయి. ఇక నాకేం తిరుగు లేదనుకుంటావు. మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత 50 రూపాయల వడ్డీ తెచ్చుకునే పరిస్థితి వస్తుందేమో ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలుసుకోవాలి. అట్లా తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఎందుకంటే నిన్నటిదాకా పాపం ట్రంప్ గారు చెప్పారు యుద్ధం ఆపేసేవా అని. యుద్ధం ఆపేశారు. మరి నిజంగా యుద్ధం ఆపమన్నాడో, ఇటు యుద్ధం ఆపండి అని అంటే తిరగబడమన్నాడో మనకు తెలియదు. మనకు కూడా ఇళ్ళు కూడా అట్లాగే ఉంటాయి. అన్నం తిను పెడతారు. పెట్టడం ఎట్లా పెడతారంటే, నువ్వు సరిగ్గా తిను, తగ్గకపోతే ఎట్లా అంటే ఓ పెద్ద 5 కిలోల అన్నం పెడతారు. వాడు తినాలా, లేచిపోవాలా. అట్ట కూడా కాదండి. ఇష్టం లేదనుకో, సరిగ్గా లేదు, ఖర్జూరపుకాయ అంత అన్నం పెడతారు, బయట పోయి కూర్చుంటారు. లేకపోతే 2 కిలోల అన్నం పెట్టి ఎదురుకుండా కూర్చుంటారు.
వీడు తింటాడా చస్తాడా? సరే ఖర్జూరపుగా అన్నం పెట్టి బయట కూర్చున్నారు అనుకో, వాడు తిని ఎదురు చూడాలా? ఎప్పటికీ రారు. వాడు చేయగట్టుకుపోవాల్సిందే ఖర్జూరపుగా అంత అన్నదని. ఇట్లాంటి మనస్తత్వాలు ఈ 2025లో పాపగ్రహాల యొక్క బలం వల్ల ఇట్లాంటి సమస్యలు బాగా వస్తున్నాయి. కాబట్టి ఎవరు చేస్తారంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఒక దేశమే, సంతోషంగా విడిపోయినారు. పాకిస్తాన్ అట్టకపోయింది, చైనా అట్టకపోయింది, మరి ఇవన్నీ కూడా పోయింది. మళ్ళీ అన్నదమ్ములేళ్ళు ఇంట్లో కూడా పిల్లలు ఏం చేస్తారంటే, 3 ఏళ్ల పిల్లలు 2 ఏళ్ల పిల్లాడు ఉన్నాడుకో, వాడిని వీడు కొరుకుతాడు, వీడు జుట్టు పీకుతాడు. రెండో వాడు కింద పడేసి కాలుతో తొక్కుతాడు. వాడు చచ్చేది తెలియదు, బతికేది తెలియదు. ఇద్దరిని కొడతాం, మళ్ళీ ఇద్దరు కలిసి ఆడుకుంటారు. మన గతి కూడా అట్టగే పెట్టింది. పైన దేశాలు ఏం చేస్తాయి? వద్దు మీరు అన్నదమ్ములయ్యా కొట్టుకోబాకండి. మన చిన్నపిల్లలుగా మనం చెప్పినట్టు చెబుతారు. అబ్బో వాళ్ళు మనకి ఎంత మేలు చేశారు అనుకుంటారు. ఆ తుచ్చుడు మాత్రం వేస్తాడు, మళ్ళీ బాస్తాడు. కాబట్టి ఎందుకంటే ఇంట్లో పెళ్ళాం ఒకటిన్నారనుకో, మగుడేమో ఇండియా, లేకపోతే పెళ్ళాం పాకిస్తాన్, లేకపోతే కొడుకు పాకిస్తాన్. మరేమో పైకి అంటారు పాకిస్తాన్ పిలక పీకిస్తాన్ అంటాడు. పాకిస్తాన్లో పిలక పీకించుకుంటేనే మనం వాడి పిలక మనం బెగట్లా. మరి ఎన్నాళ్ళకు మనం ఎట్లా బాగుపడతామో తెలియదు. నేను ఎవరిని విమర్శించటం లేదు, సరదాగా అంటున్నాను. ఇంతవరకు జరిగింది మనకు అదే గతి. ఎందుకంటే ఇక్కడ తింటారు, ఇక్కడ ఓటర్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. తినేది ఇక్కడ. మరి మొగుడేమో తెచ్చి పెడతాడు, లంజమూడు జెండా కొడతారు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశానికి కాదు, ఇంట్లో మొగుడి పెళ్ళానికి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకులకి, పక్కింటి వాళ్ళకి రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మరి మహర్దశ ఇప్పుడు మేషరాశికి శుక్రుడు బాగున్నాడు, పెళ్ళవుతుంది. ఆ పెళ్ళం వస్తుంది, తంతుందో ఏం చేస్తుందో అర్థం కాదు తర్వాత సంగతి. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. లాభం వస్తుందో మొత్తం పోతుందో తెలియదు. మరి ఇట్లాంటి పరిస్థితులు బాగా ఇబ్బందికరంగాను, ముందు ఆనందంగానే ఉంటుంది. ఏంటంటే పెళ్లి చేసుకుంటే మంగళసూత్రం కడుతున్నారట. అప్పటిదాకా మాత్రం పెళ్లి కూతురు తలకాయ ఉంచుకొని కూర్చుంటుంది. మంగళసూత్రం కట్టిన తర్వాత వీడొంచుకోవాలి, తలకాయ ఎత్తుతుంది. కాబట్టి ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అందరం బాగుంటాం. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు శారదా అమ్మవారి గుడి, అది శంకర స్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా, అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండొద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ల వాడు పోయి 20 ఏళ్ల పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దానికి తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు.
మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా? వంకాయ టెంకాయ అవుతుందా? టెంకాయ కొబ్బరికాయ అవుతుందా? కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు. కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది? గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది. ఆ విస్తరి ఇట్ట దులుపుతుంది, నేల మట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది. అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండు. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు. ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి. అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులు తగిళ్ళు. ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు. ఇళ్లలో పోయి అంటూ వేయించి పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకున్నాం, చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు వీడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళకి పోయి గిన్నెలు దూగుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తోంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్టా సంతోషపడతాడంటే పిల్లలు కాళ్ళైనా పిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి ట్యూన్ చేసి నా డబ్బులతో కలెక్టర్ చేశా, ఇంతవరకు నా కష్టం నీకు పెట్టా కానీ ఎవరికైనా పెట్టా కానీ నీ కష్టంతో నేను ఎట్లా బతుకుతానమ్మా, రిటైర్ అయిందాక నేను ఉద్యోగం చేస్తా. అది నీతా?
నువ్వు ఉద్యోగం చేసి పెళ్ళాన్ని వదిలిపెట్టి ఇంకో దాన్ని తగులుకోవటం నీతా? ఎంత ఆనందం ఉందండి ఆ మాటలో. వినేవాడికి కళ్ళ నీళ్ళు వస్తాయి. అమ్మా నేను కష్టపడతా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డా, నేను ఒకరికి చేయి దాపకుండా బతికా, ఇప్పుడు కూడా నీ చేయి దాపనమ్మా, నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తే నేను సంతోషపడతా అంటాడు ఆ తండ్రి. అది నీతా? ఇద్దరు మొగుళ్ళతో హోదా తిరిగి 5 పెళ్ళాలతో హుడు తిరిగి ఏ పిల్లల్ని లిమిట్ స్టేట్ మ్యారేజ్ ఇస్తా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ ప్రభుత్వానికి వదిలిపెడతారు, వీళ్ళిద్దరు విడిపోతారు, ఇంకోళ్ళని చేసుకుంటారు. వీళ్ళకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఈ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నదో తెలియదు. నేను ఇక్కడ హైదరాబాదులో పెళ్లి చేశా. ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులంతా అక్షతలు ఇస్తున్నారు. ఇంగ్లాండ్ పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అన్న భార్య వచ్చారు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. సాంప్రదాయం అనేది జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళు బయట బూటు వినబడితే మగవాడు ఇంటో పోడు. మనకు కూడా ఆ కర్మ పట్టాలా? బాగా ఆలోచించండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను నేను, దీన్ని అవలంబించండి. నేను చెప్పే మాట సాంప్రదాయంగా ఉండండి. ఏ కులానికి ఉన్న విలువ ఆ కులానికి ఉంది, ఏ కులానికి ఉన్న లక్షణం ఆ కులానికి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారండి, పిల్లలు కంటున్నారు. 5 ఏళ్ల పిల్లలు పడి గాలి కొట్టి, సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టి సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కరు 10 మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు? ఒక్క పిల్ల చాలు, 4 అక్కర్లే. వీళ్ళేమో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతర దేశాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం 10 మంది పిల్లల్ని కనేది ఎందుకంటే, ఒకడు మంచి ఉత్తముడు అయితే తల్లిదండ్రులు, దేశం రక్షింపబడుతుంది. లంబాడి వాళ్ళ పిల్లాడు, 25 ఏళ్ల పిల్లాడు యుద్ధం చేసి మరణించాడు. వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఇచ్చారు. ఏం లాభం? ఒక్కడే కొడుకు. అతని కొడుకు మళ్ళీ వస్తాడా? వాడు స్వర్గానికి పోయినాడు, ఇక్కడ లేడు. ఈ తల్లిదండ్రులకు ఏమన్నా స్వర్గం ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారా? కాబట్టి ఎవరు ఎంత నీతిగా బతుకుతారో అంత దేశం బాగుంటుంది. దేవుడు కూడా మంచి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. ప్రతి మతంలోనే ఒకటి చెబుతున్నా, ముస్లిం మతం ఉంది, మసీదు పోయి బయటికి రాగానే అడుక్కుంటేవాడు రూపాయి ఇస్తాడు. చర్చికి పోయిన వాడు బయటకు వచ్చి ఎవరికైనా రూపాయి ధర్మం చేస్తాడు. గుళ్ళో పోయించిన వాడు బయటకు వచ్చి ధర్మం చేస్తాడు. క్రిస్టియన్ మతంలో పెళ్ళయింది, ఈ ముస్లిం మతంలో నికాఖాని అయింది, హిందూ మతంలో పెళ్ళయింది, 10 మందికి పిలిచి భోజనం పెడుతున్నారు. అందరూ చేసేది అది మంచి పనా చెడు పనా? ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఒకళ్ళు దోలుకుంటున్నారా? బాగా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను నేను, మీరు చేస్తున్న మా పచ్చి పనులకి. అట్లాంటి కష్టపడి బాధపడే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇంత విధంగా గట్టిగా చెబుతున్నా. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి, జీవితం మొత్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, పెళ్లి చేస్తే, వాళ్ళు పెళ్ళాంతో కాపలం చేయక పరాయి స్త్రీ వ్యామోహంతో తిరిగి మరి మత్తు పదార్థాలకు అలవాటుపడి పెళ్ళానికి అన్నం పెట్టక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక, వాడు చివరికి ఏదో రోగం పుట్టి ఓడ చచ్చి వాళ్ళ పిల్లలు అడుక్కొని తిని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరి, ఇంత నీచమా? ఇది మానవత్వమా? ఇది మనుషులు చేసే పనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తర్వాత ఇంత జరిగి తాగుబోతో వ్యభిచారో తల్లిదండ్రులు చూడక చివరికి వాడికి ఆ గతి పట్టిన రోజున, అయ్యో నేను మంచి రోజుల్లో సరిగ్గా చేయలేకపోయినానే, నాకు అన్నం పెట్టి దిక్కు లేకుండా పోయినానే, నాకు రాండాగా రోగాలు వచ్చినాయే, ఏమిటా నా కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీన్ని జ్యోతిష్యం కాదు, ప్రవర్తన మంచి అనేది చెబుతున్నా. దీన్ని అన్ని రాసులకు కూడా పంపించండి. స్వస్తి.